మరణాత మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు మీ అందరికను కలుగును గాక. ఆమేన్. మరొక మారు 2025 సంవత్సరములో మోషే సుఖోపవాస ధ్యానములను జరిగించుకొనుటకు త్రిత్వ దేవుడు చూపిన కృపను బట్టి స్తుతించుచు ఈ దినము నుంచి ఇక మోషే సుఖోపవాస ధ్యానములను ప్రారంభించుకుందాం. ముందుగా ప్రారంభ ప్రార్థన. మహోన్నతుడవున మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, మిక్కిలి కృపగలిగిన దేవ, నీ ఘనమైన నామమునకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. నాయన 2024 సంవత్సరపు మోషే సుఖోపవాస ధ్యానముల నుంచి నాయన మరలా ఈ 2025 సంవత్సరం వరకు మరలా మోషే సుఖోపవాస ధ్యానముల ద్వారా 40 దినములు నీ సాన్నిధ్యములో అయా సీనా పర్వతం మీద మోషే గారు గడిపినట్లుగా ఇదిగో నీ పాద సన్నిధిలో నాయన మరొక మారు గడుపునట్లుగాను అయా మాకిచ్చిన తరుణమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నిజమే నాయన, మోషే గారిని ఇదిగో ఎక్కిరమ్ము అని శిఖరం మీదకే మీరు పిలుచుకున్నారు. అయా పిలుచుకున్న మీరే నీ ప్రత్యక్షతనిచ్చారు, నీ వాక్కునిచ్చారు నాయనా. ఇదిగో తండ్రి ధర్మశాస్త్రమునిచ్చారు, ప్రత్యక్ష గుడారం యొక్క నమూనానిచ్చారు, సమస్త భాగ్యములనిచ్చారు, అయ్యా మహిమ స్థితినిచ్చారు ప్రభువా. గనుక నీ సాన్నిధ్యములో గడుపుటను బట్టి, మీతో సహవాసము చేయటను బట్టి నాయనా పరలోకపు మహిమ స్థితిని పొందుకునే కృపను అనుగ్రహించుచు ఉన్నారు ప్రభువా. అయోగ్యులమైన మేమును కూడా ఆశతోను విశ్వాసముతోను అయా భయభక్తులు కలిగిన వారమై అయా మోషే గారి వంటి మహిమ అనుభవములు పరిశుద్ధాత్మ అభిషేక వరములను పొందుకొనుటకు ఆశతో ఈ 40 దినములు నీ పాదముల ఎదుకు వచ్చుచు ఉండగా దేవా, అయోగ్యులమైన మేము బలహీనులము కానీ మమ్మల్ని ప్రేమించి మాకిట్టి అవకాశం ఇచ్చిన నీవు బలవంతుడవు, ప్రేమ కలిగిన దేవుడవు గనుక అయ్యా నీ ప్రేమ చేతను బట్టి నీ పరిశుద్ధాత్మ బలమును బట్టి మమ్మల్ని బలపరచి ఈ 40 దినములు కూడా మోషే గారి వలె నీ సన్నిధిలో నీతో సహవాసం చేస్తూ మోషే గారు మిమ్మల్ని చూచున్నట్లు మేమును మిమ్మల్ని చూస్తూ, మోషే గారు నీ వాక్కు విన్నట్లు మేమును నీ వాక్కు వింటూ, నీ వాక్కును బట్టి మోషే గారు బలపడి ఇశ్రాయేలు జనాంగాన్ని బలపరచున్నట్లు మేమును బలపరచబడుతూ అయా మా కుటుంబములను సంఘములను మా తోటి వారిని బలపరచొచ్చు. నీ కృపలో వర్ధిల్లు భాగ్యము, రాకడ మేఘమెక్కు భాగ్యము మోషే గారి వలె నీ ద్వారా మీ ఆత్మ ద్వారా నీ జనాంగము కొరకు వాడబడే సాధనములుగా ఈ 40 దినముల ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి సిద్ధపరిచి మహిమ పొందుమని ఇది మొదటి దిన కార్యక్రమాన్ని దీవించి దేవా మీకు మహిమ ఏకీభవించు నీ బిడ్డలకు నిరంతర ఆశీర్వాదము కలుగునట్లుగా మీరు నడిపించమని సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ కార్యక్రమాన్ని ఏకీభవించే బిడ్డలను నీ గాయపడ హస్తములకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 27వ పాట పాడుకుందాం. కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అనే కీర్తన పాడుకుందాం. కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక, కలుగునున్నతమైన ఘనస్థలములందున నిలకు సమాధాన నరులకాయన దయా. కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక, ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించు మరి పొగడొచ్చు
నామో కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మహిమ పరచుచు ఆరాధించు చున్నామో నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమ స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నామో కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. లోక పాపములు మోయుచు భువో యేసు రక్షక. వసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థన నాలించి కనికరించు కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవో ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో బ్రబలుచున్నామే కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అలాగునని తెలుగు క్రైస్తవ కీర్తనలో నుంచి కూడా పాడుకుందాము. 61వ పాట తెలుగు క్రైస్తవ కీర్తనలో నుంచి 61వ పాట. పరమదేవుండే నా పక్షమై ఉండగా నరులేమి చేయగలరు అనే కీర్తన పాడుకుందాం. 5 వచనములు పాడుకుందాం. పరమదేవుండే నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు. ఆ పరమజనకుండే నా పొట్టయుండగా పాప పరుడేమి చేయగలడు. ఆ పరమజనకుండే నా పొట్టయుండగా పాప పరుడేమి చేయగలడు. రక్షకుండే నా పక్షమై ఉండగా శిక్షించువాడెవ్వాడు. నన్ను రక్షించు ప్రభువే నా శిక్ష పొందగా నన్ను భక్షించువాడెవ్వాడు. నన్ను రక్షించు ప్రభువే నా శిక్ష పొందగా నన్ను భక్షించువాడెవ్వాడు. దైవాత్మయే నా తనువులోను దాసై తానింకేమి చేయును.
జీవాత్మాయేనా జీవమయ్యుండగనే జీవో దేవుడేమి చేయును దైవదూతలేనా ధరణి నుండగా నన్ను దయ్యాలేమి చేయును సావధానంబుగా కావలియుండపే సాచులేమి చేయును సావధానంబుగా కావలియుండపే సాచు లేమి చేయును కీడు కేవలముగా కీడంచు భావించి కిన్నోడనై పోదునా ఆ కీడు చాటున ప్రభువు క్రీస్తు దాచిన మేలు చూడకుండగా నందునా ఆ కీడు చాటున ప్రభువు క్రీస్తు దాచిన మేలు చూడకుండగా నందునా శత్రువులెల్లా నన్ను జంపాజూచినాలే సంబైనానే జడియాను నా మిత్రుల భక్తుల మేలైన ప్రార్థన మించ ధైర్యము విడువాను నా మిత్రుల భక్తుల మేలైన ప్రార్థన మించ ధైర్యము విడువాను పరమదేవుండే నా పక్షమయ్యుండగా నరుడేమి చేయగలడు ఆ పరమ జనకుండే నా పట్టయుండగా పాప పరుడేమి చేయగలడు. అలాగే 72వ పాటలో 3 వచనాలు పాడుకుందాం. 72వ పాటలో 3 వచనాలు పాడుకుందాం. ప్రతిరోజు 3 వచనాలు చొప్పున పాడుకుందాం. 72వ పాట. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను దినక్రమాన దివ్య గుణములు దినక్రమాన దివ్య గుణములు దేవుడే చూచుండును దేవుడే చూచుండును మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరవనవద్దు ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరవనవద్దు కాలము పరిపూర్ణము కాగా కాలము పరిపూర్ణము కాగా ఖచ్చితముగా నీయు నెరవేరును ఖచ్చితముగా నీయు నెరవేరును మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను నిత్యానందము సత్యానందం నీలో నేనే నమర్చితి నిత్యానందము సత్యానందం నీలో నేనే నమర్చితి అత్యానందము అగపడుచుండును అత్యానందము అగపడుచుండు ఆలోచించుచున్న కొలది ఆలోచించుచున్న కొలది మనోవిచారము కూడదు నీకు మహిమ తల
తలంపులే కావలెను కోరవు నీకో కావలసినవి ఊరకనే నీకిచ్చెదను కోరవు నీకో కావలసినవి ఊరకనే నీకిచ్చెదను ధారాళముగా నీచుటకున ధారాళముగా నీచుటకున ధననిధి వాస్తువుల నియుగలవో ధననిధి వాస్తువుల నియుగలవో మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. త్రియేక దేవుని స్తుతి చెల్లించుకొని దైవజనులైన ముంగమూరి దేవదాసయ్య గారి ద్వారా ప్రభు ఇచ్చిన క్రమాలను జరిగించుకుందాము. అందరూ కూడా భయభక్తులతో కళ్ళు మూసుకొని ప్రభువును తలంచుకొని మాతో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మనం ఆయా స్థలములలో ఉన్నప్పటికీ మన ప్రభు మనతో ఉండేవారు గనుక భయభక్తులతో కార్యక్రమంలో ఏకీభవించండి. చూచువాడు ప్రభు, బహుమానమిచ్చువాడు మన ప్రభు గనుక భయభక్తులతో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములందు ఉండునట్లుగా మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకు చెల్లును గాక. ఆమేన్. దైవ లక్షణంలో స్థుతులను జరిగించుకుందాము. అందరూ నాతో ఏకీభవించండి. ఓ త్రియేక దేవుడైన ప్రభువా, నీ దివ్య లక్షణములు మా జీవిత కాలం యొక్క ఉపయోగార్థమై వాడుచున్నావు కనుక నీకు స్తోత్రములు. నీ వెలుగు మాలో ప్రవేశపెట్టుచున్నావు. నీలోని జీవము మాలో ప్రవేశపెట్టుచున్నావు. నీలోని ప్రేమ మా విషయమై చూపించుచున్నావు. నీలోని శక్తి మా బలహీనత సమయములో చూపించుచున్నావు. నీలోని న్యాయము ద్వారా మమ్మును తప్పిదారిలో నుంచి తప్పించుటకు ప్రయత్నించుచున్నావు. నీలోని పరిశుద్ధతతో మమ్ములను పవిత్రపరచుచున్నావు. నీలోని నిరాకారముతో మాలోని విశ్వాసమును బలపరచుచున్నావు. నీలోని సర్వ సద్గుణముల నిమిత్తమై నీకు వందనములు. ఆమేన్. సర్వంబులో నీవు సర్వమయ్యున్నావు. సర్వములో నీవు సర్వమయ్యున్నావు. నిర్వహించితివినా నిఖిల కార్యములు. సైతాన్ని ఎదిరించు సూత్రములు ప్రారంభ ప్రార్థన జరిగించుకుందాము. ఓ త్రియేక దేవుడైన తండ్రి, సాతానును ఎదిరించవలెనని ఈ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నానని లూకా 10వ అధ్యాయంలో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి ఆ అధికారమును మేము
వాడుకునే కృప వాడుకునే కృప దయచేయమని దయచేయమని ప్రభు నామంలో వేడుకొనుచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామములో సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో త్రియేక దేవుని నామంలో గాలిలోకంలో బంధకంలో ఉన్న ఓ సాతానను చెల్లారా దురాత్మలారా దురాత్మల సమూహములారా దయ్యములారా భూతములారా పిశాచములారా మేము మిమ్మల్ని ఎదిరించుచు గద్దించుచున్నాము కనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఓ యేసు ప్రభువా నీవు అరణ్యంలో సైతానుతో సాతానా పొమ్మని చెప్పినావు. వాడు ఒక్క నిమిషమైనా ఉన్నాడా? ఎలాగ ఉంటాడు? ఆ వాక్యము మేము ఈ వేళ మేము వాడుకునేటట్లు నీ కృప దయచేయము. నీవు వాడిన మాటలు మేము వాడిన సాతానుకు ఎక్కువ భయము. మా ప్రార్థన ఆలకించమని వేడుకొనుచున్నాము. ఆమేన్. సాతాను సర్పమా సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు, నల్లను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్షలు భయపడును నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కంపము భీతియు కలుగు నీకు. హేడెస్తరు మాట తలనొప్పి హింస నీకు. హర్మగెద్దోను యుద్ధము హడలు నీకు. కడుతరుగను గొయ్యే ముట్టికాయ నీకు. అగ్నిగుండమనంత నిరాశ నీకు. సైతాను క్రియలకు సర్వనాశనము. సైతాను క్రియలకు సర్వనాశనము. నితాళంపులకెల్లా నెరవేర్పు నిజము. నితాళంపులకెల్లా నెరవేర్పు నిజము. సమర్పణ ప్రార్థనలను జరిగించుకుందాము. దేవా తండ్రి నా నిమిత్తమై సమస్తమును కలుగ చేసిన తండ్రి అనుదినము మాకు కావలసినవన్నీ అందించుచున్న తండ్రి నేను అందుకొనలేని బిడ్డనైనను మానకుండా అందించుచున్న తండ్రి నన్ను కలుగ చేసిన తండ్రి నా ప్రియుడవైన తండ్రి నా దేవా నా ప్రభువా పోషకుడా నా రక్షకుడా నా సర్వమా నీకనేక నమస్కారములు తండ్రి. సృష్టి మూలముగా మాత్రమే కాక నీ కుమారుని మూలముగా కూడా నన్ను నీ బిడ్డగా ఏర్పరచుకున్నందుకు నీకనేక వందనములు. ఆమేన్. ఘనమైన నీ ప్రేమ కరణంబున నీకై పనిచేయచేతోలివిగో. అనయంబు నీ విషయ మై సొగసుగా చురుకు. ధనముతో పరుగెత్త వినయ పదములివిగో. తనువు నాది దిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. రాకడ ప్రార్థన స్థుతులను జరిగించుకుందాము. ఒక అబ్బాయి దూరదేశంలో నుండి నేను వచ్చుచున్నానని ఉత్తరము రాసెను. ఆ అబ్బాయి ఇంటి వారు ఆ ఉత్తరము చూచుకొని ఆనందించి అబ్బాయి కొరకు ఎదురు చూతురు కదా. అట్లే యేసు ప్రభువు వచ్చేదనని చెప్పిరి కదా. వచ్చేదనని చెప్పిన ఆ అబ్బాయి రాకుండా ఎప్పుడో ఒకప్పుడు
ఎప్పుడో ఒకప్పుడు వచ్చును కదా వచ్చును కదా. ఆ అబ్బాయి ఇంటి వారు అబ్బాయి ఇంటి వారు అతని కొరకు ఎదురు చూచినట్లుగా మనమును యేసు ప్రభు యొక్క రాకకై ఎదురు చూచిన ఎడల ఆయన వచ్చినప్పుడు ఆయన ఆగమనంలో ఆయనతో ఎగిరి వెళ్ళగలము అట్లు ఎదురు చూడగల మనస్సు అనుగ్రహింతువని నమ్మి ఓ ప్రభువా నిన్ను వందించుచున్నాము ఆమేన్. నేనిక సిద్ధంబోగా లేనని తెలిసినది నిరుకు గానాన్ పరిశుద్ధాత్మయనాన్నో గానాన్ పరిశుద్ధాత్మయనాన్నో కడకు సిద్ధము చేసి కొనను కడకు సిద్ధము చేసి కొనను త్వరగా రానున్నా యేసు త్వరగానే రామో తండ్రి. మహోన్నతుడవును సర్వాంతర్యామై ఉండి నిత్యము ప్రతి స్థలములో ప్రతి స్థితిలో మాతో ఉండి మమ్మను పరీక్షించి మమ్ములను మీ వాక్యము చేత మీ ఆత్మ ద్వారా సరిచేస్తూ ఎప్పటికప్పుడు మీకు అనుకూలముగా మా అంతరంగ స్థితిని మా బహిరంగ స్థితిని మీకు అనుకూలముగా మార్చుకొనుచు ఉన్న తండ్రి మీకు స్తోత్రములు నాయన. దుష్టుడు మమ్ములను మా ఆత్మీయ స్థితిని దొంగిలించాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఇదిగో మా ప్రభువా వాడికి మమ్మలను దొరకనీయకుండా మీ కృపచేత నీ ప్రేరేపణను బట్టి ఎప్పటికప్పుడు మా పడిన స్థితిలో నుంచి లేవనెత్తునట్లుగా మా జ్ఞానమును వెలిగిస్తున్న నీ ప్రేమ కార్యమునకు సాష్టాంగ నమస్కారమును చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా ఇంత గొప్ప మేలు మాకు తెలియకుండా మా జీవితంలో మీరు జరిగిస్తున్నారు ప్రభువా, మీకు వందనములు నాయన. ఇదిగో ఈ యొక్క 40 దిన క్రమముల ద్వారా అనగా నీ సన్నిధి ద్వారా నాయన నిన్ను పాటల ద్వారా నిన్ను స్తుతించడం ద్వారా క్రమముల ద్వారాను నీ వాక్యము ద్వారాను నీ ధ్యానముల ద్వారాను మా ప్రభువా మా ఆత్మీయ స్థితిని నీ సన్నిధి ద్వారా నూతనపరచుచున్నందుకు నీ వాక్యము ద్వారా మా హృదయ స్థితిని బలపరుచుచున్నందులకై కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచు ఈదన నీ వాక్యము ద్వారా అయ్యా మీరే మాతో మాట్లాడి మా స్థితిగతులను నాయన మా ఆత్మీయ జ్ఞాన సంగతులను ఇదిగో తండ్రి మేము ఎక్కడ తప్పిపోయామో ఇంకా మేము ఎంత బలపడవలెనో ఏమి తెలుసుకొనవలెనో ఏమి గ్రహించవలెనో ఏమి సరి చేసుకొనవలెనో నీ కొరకు మమ్మల్ని మేము ఎలాగైనా మార్చుకొనవలెనో దేవా ఈ యొక్క మోషస్సుకోపవాస ధ్యానముల ద్వారా నీ వాక్య ధ్యానము ద్వారా మీరే మా జ్ఞానములను వెలిగించి మహిమ పొందమని మేము వెలిగింపబడినట్లు మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మాకు బోధించి మహిమ పొందమని మా మంచి బోధకుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభుని నామమున ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, క్రీస్తు ప్రభుని యొక్క కృపా సమాధానములు మీ అందరకు మెండుగా కలుగునోగాక, ఆమేన్. మోషే గారు సీనా పర్వతం మీద దైవ సాన్నిధ్యములో ఉండి ఆయన పొందుకున్న మహిమ అనుభవాలు, మహిమ అంతస్తు ఈ యొక్క 40 దినముల ద్వారా సర్వ సృష్టికర్త త్రియేక దేవుడు మీకును అట్టి మహిమానుభవములు మహిమానుభవుల సంపదను మీకును అనుగ్రహించును గాక, ఆమేన్. ఈ 40 దినములు మోషే గారు ఎలాగునైతే
సినాయి పర్వతం కింద జనము కానీ, ఆకలి కానీ, దప్పిక కానీ ఏమీ జ్ఞాపకము చేసుకోకుండా ప్రభు వైపు చూస్తూ ఎలా గడిపాడో, ప్రభు మాటలు వింటూ ఎలా గడిపాడో అలాగున గడపగల సామర్థ్యము సర్వశక్తిమంతుడైన క్రీస్తు ప్రభు మీకును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ మోషే సుఖోపవాస ధ్యానములు అనబడేటువంటివి దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ విశ్వాసులు చేసే ఒక ప్రత్యేకమైన క్రమమై ఉంటూ ఉన్నది. అయితే ఇవి చేయమని ప్రభు చెప్పారా అని అంటే బైబిల్లో వ్రాయబడలేదు, కానీ భక్తులైన వారికి ప్రభు బయలుపరిచిన దర్శనమును బట్టి ఈ యొక్క క్రమములను దైవజనులు ఏర్పాటు చేయటం జరిగింది. ఇది విశ్వాసి యొక్క ఆత్మీయ జీవన వృద్ధి కొరకు, పరిశుద్ధాత్మ వరములు పొందుట కొరకు ఈ క్రమములు ఏర్పాటు చేయటము జరిగినది. సినాయి పర్వతం మీద మోషే గారు ఎలాగున దైవ సన్నిధి అనుభవం కలిగిన వాడై ఏమేమి అనుభవాలు ఆయన పొందుకున్నారో అట్టి ఆత్మీయ మహిమ అనుభవ సంపదను పొందుకొనుట కొరకే ఈ యొక్క 40 దిన క్రమాలు. కనుక ఎవరైతే ఆసక్తితోనూ విశ్వాసముతోనూ ఈ క్రమాలు జరిగిస్తారో, ఈ క్రమములలో పాల్గొంటారో, ఈ క్రమములో బోధించబడే వాక్యమును వారి వారి జీవితాలకు ఎవరైతే అన్వయించుకుంటారో ఖచ్చితంగా మోషే గారు పొందుకున్న ఆత్మీయ మహిమ అనుభవ సంపదను మీరు కూడా పొందుకోగలుగుతారు. మనము భక్తి జీవితంలో నుంచి తొలగిపోకుండా ఉండాలి అంటే, విశ్వాస స్థితిలో నుంచి పడిపోకుండా ఉండాలంటే, సాతాను శోధనలకు లోబడిపోకుండా శక్తివంతులమై నిలబడాలి అంటే ఖచ్చితంగా మోషే గారి వలె దేవునితో వ్యక్తిగత సన్నిధి సహవాస సంబంధము కలిగి ఉండుట ప్రాముఖ్యము. కాబట్టి అట్టి మేలు కొరకే దైవజనులు ఈ క్రమాలు ఏర్పాటు చేశారు. అయితే దైవజనులైన దేవదాసయ్య గారి కాలంలో ఈ క్రమం ఏర్పాటు చేయడానికి దైవజనుని యొద్దనున్న విశ్వాసులైన వారికి ప్రభు ఇచ్చిన దర్శనం ఏంటో కూడా తెలియచేస్తాను. గత సంవత్సరములలో తెలియచేసినప్పటికీ మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దైవజనులైన దేవదాసయ్య గారి కాలంలో ఉన్న విశ్వాసులైన వారు దైవ సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు అనేకులకు ఒకే దర్శనం పదే కలుగుతున్నదట. ఏమిటా దర్శనం అంటే, ఒక కర్ర కనబడుతున్నది. ఆ కర్రకు ఆ చివర ఈ చివర గజ్జెలు కట్టి ఉన్నాయట. ఇదే దర్శనం అనేకులకు పదే కనబడుటను బట్టి మరి వారు ఒకరికొకరు చెప్పుకొని తర్వాత దైవజనులైన దేవదాసయ్య గారి దగ్గరకు వచ్చి అడిగారట, అయ్యా ఇదిగో పలానా దర్శనం పదే కలుగుతుంది, ఒకరికే కాదు అనేకులకు కలుగుతుంది అని దైవజనులకు చెప్పినప్పుడు ఆత్మాభిషిక్తుడైనటువంటి దైవజనులు తెలియచేసిన సమాధానం ఏంటంటే, ఆ కర్ర మోషే గారి కర్ర, ఆ గజ్జలు పరిశుద్ధాత్మ వరములు అన్నారండి. ఎవరైతే 40 దినములు దైవ సన్నిధిలో గడిపి
పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు వరముల కొరకు కనిపెడతారో, మోషే గారి వల్ల దైవ సన్నిధిని ఎవరైతే గడుపుతారో పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహింపబడతాయి అని దైవజనులు సమాధానమిచ్చి అందునిమిత్తం ఈ యొక్క క్రమాలను ఏర్పాటు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రమముల ద్వారా, ఇన్ని రకముల క్రమముల ద్వారా దేవునితో మనకి సత్సంబంధం కలిగి ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఆయన పాద సన్నిధిలోనికి అనేక మార్లు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. దేవుని ప్రేమించే వారికి, దేవునితో సహవాసం చేయాలి అని ఆశ కలిగిన వారికి, ప్రభు పాద సన్నిధిలో గడపాలి అని ఆశ కలిగిన వారికి ఇట్టి క్రమాలు మేలుకరంగా, దీవెనకరంగా ఉంటాయి. ఎవరైతే నామకార్థ భక్తి స్థితిలో ఉంటారో అట్టి వారికి ఏంటిన్ని క్రమాలైతే ఎలాగా అనే విసుగుదల వస్తుంది. కనుక విసుగుదల అనేది మన యొక్క దీవెనలు కోల్పోవడానికి కారణమవుతుంది. విసుగుదల అనేది దేవుని కృపను మనకు దూరం చేస్తుంది. విసుగుదల అనేది మనలను భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంది. కనుక సాతాను ఉపయోగించే ఆయుధం ఏంటయ్యా అంటే విసుగుదల. ఎవరికైనా సరే దైవికమైన కార్యక్రమముల పైన విసుగుదల వస్తుంది అంటే వారి జీవితములలో సాతాను కార్యము జరుగుతుంది అని అర్థం. గనుక దేవుని ప్రేమించే వారు ఆసక్తి కలిగిన వారమై మనలను మనం సిద్ధపరుచుకోవాలి. సరే, కనుక సంఘమంతా కూడా ఆత్మవరములతో నింపబడటానికి, పరిశుద్ధాత్మ బలమును పొందుకోవడానికి ఈ యొక్క క్రమాలు విశ్వాసంతో మీరు వెంబడించినట్లయితే ఆ దీవెన అభిషేకము మీరును పొందుకోగలుగుతారు. గనుక ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకోరండి. మరి నిర్గమకాండములో 40 అధ్యాయములను మనం చూస్తూ ఉన్నాం. నిర్గమము అనగా ప్రయాణము లేదా వెళ్ళిపోవడం అని అర్థం వస్తుంది. నిర్గమము అనగా ప్రయాణము లేదా వెళ్ళిపోవడం అని అర్థం వస్తుంది. ఇశ్రాయేలీయులైనటువంటి వారు ఐగుప్తు దేశము నుంచి కనాను దేశమునకు వారు చేసిన ఆ ప్రయాణము 40 దినముల ప్రయాణము 40 సంవత్సరములు పట్టింది. ఆ ప్రయాణము జరిగిన కాలం యేసు క్రీస్తు ప్రభు వారి పుట్టక పూర్వము అనగా క్రీస్తు పూర్వం 1446 సంవత్సరములలో ఈ యొక్క నిర్గమము అనేది, ఇశ్రాయేలీయుల నిర్గమము అనేది జరిగినది. ప్రియమైన దేవుని సంగమా, మరి ఇశ్రాయేలీయులైనటువంటి వారు కనాను దేశములో ఉంటూ ఉండగా మరి అక్కడి నుంచి మొట్టమొదటిగా యాకోబు కుమారుడైన యోసేపు గారు అనగా యాకోబు గారి యొక్క 11వ కుమారుడైన యోసేపు గారు ఐగుప్తు దేశానికి అమ్మబడగా అక్కడ ఐగుప్తు దేశంలో యోసేపు గారిని ప్రభు దీవించి ఉన్నతమైన అంతస్తులోనికి ఆయన ఆశీర్వదించి ఒక ప్రధానమంత్రి వంటి అంతస్తులో ప్రభు దీవించారు యోసేపు గారిని. యోసేపు గారు అక్కడ ఉండి ఆ ఉన్నతమైన అంతస్తులో ఉండి సమస్తాన్ని నడిపిస్తూ ఉన్న దినములలో కనాను దేశంలో కరువు రాగా మరి యోసేపు గారి అన్నలు అలాగే తండ్రి అయిన యాకోబు గారు వీరందరూ కలిసి ఆ యోసేపు గారి కాలంలో ఐగుప్తు దేశానికి తీసుకొని రాబడ్డారు. వారు వచ్చిన తర్వాత యోసేపు గారు అక్కడున్న కాలంలో ఎంత దేవుని ఎళ్ళ యోసేపు గారి ఎళ్ళ గౌరవము కలిగిన ప్రేమ కలిగిన ఫరో అనే రాజు ఐగుప్తు దేశానికి పరిపాలిస్తున్న సమయంలో యాకోబు గారు యోసేపు గారు అన్నలు వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళందరినీ ప్రేమించి ఐగుప్తు దేశంలో ఒక మంచి స్థలాన్ని మంచి ప్రాంతాన్ని
గోషేను అనే ప్రాంతాన్ని ఫరో యోసేపు గారి కుటుంబానికి ఇచ్చారు. వారు అక్కడ వ్యవసాయం చేసి మరి ఎంతో అభివృద్ధి పొందారు, ఎంతో విస్తరించారు, ఎంతో ప్రబలారు. వారు వచ్చింది 75 మంది వచ్చారు ఐగుప్తు దేశానికి. వచ్చిన తర్వాత దేవుడు అక్కడ వారిని విస్తారంగా ఆశీర్వదించారు. వారు ఎంతో వృద్ధి చెందారు. అటు పంటల విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, జనసంఖ్య విషయంలో కానీ ఎంతో విస్తరించారు. ఆ ప్రాంతం అంతా వారితో నిండిపోయినది అని మన బైబిల్లో చూడగలుగుతున్నాం. గనుక మరి అలాగున వారు విస్తరించి ఐగుప్తు దేశంలో పాతుకుపోయారు. ఐగుప్తు ఆచారాలలో లీనమైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఉంటుండగా యాకోబు గారు ఆ తర్వాత ఆయన కుమారుల వరకు సుమారు ఒక 2-3 తరముల వరకు బాగానే ఉన్నారు, దేవునిల భయభక్తులు కలిగి. ఆ తర్వాత ఓ తరం వారు వచ్చేసరికి ఆ దేవునిల భయభక్తులు తగ్గిపోయి ఐగుప్తు యొక్క జీవన విధానములో, ఐగుప్తు యొక్క ఆచారములలో, ఐగుప్తు మార్గంలోనికి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు. అదే వారికి పెద్ద ప్రమాదంగా మారింది. అయితే ప్రియమైన దేవుని జనాంగమా, దేవాది దేవుడు తన జనాంగాన్ని ఎప్పుడూ కూడా ఆయన ప్రత్యేకంగా ఉంచువాడు. ఆయనకి సాటి అయిన వారు ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయన ఒక్కడే రక్షణకర్త, ఆయన ఒక్కడే ఆదరణకర్త, ఆయన ఒక్కడే ఆది అంతములు లేని యుగయుగములు జీవము కలిగిన వాడు. ఇక మిగిలిన ఎవ్వరూ కూడా ఏది కూడా ఆయనకి సరి సమానమైనది ఏది కూడా లేదు. అంత గొప్ప దేవుడు ఆయన ఎట్లాగైతే ప్రత్యేకమైన స్థితి కలిగిన వాడు, తన జనాంగము కూడా ప్రత్యేకమైన స్థితి కలిగి ఉండాలి అని అబ్రహాము గారిని దేవుడు ప్రత్యేకించి అలాగునప్పటి నుంచి ఆయన ప్రత్యేకిస్తూనే వచ్చాడు. అయితే వీరు ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలకి పూర్తిగా ఐగుప్తు యొక్క విధానాల్లోనికి, ఐగుప్తు జీవిత విధానంలోనికి, ఆచారాల్లోనికి వెళ్ళిపోయారు. ఇక వీరు దేవుని జనమేనా, వీరు దేవుడు ప్రత్యేకించుకున్న ఇశ్రాయేలు జనమేనా అని గుర్తుపట్టలేనంతగా ఐగుప్తీయులతో ఏకమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు తన యొక్క జనాంగాన్ని, ఆయన ఒక్కసారి ఎన్నుకున్న జనాంగాన్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వే స్థితిలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. అందుకే చూడండి, యోనా గారు దేవుని జనాంగాన్ని ఆయన పని వదిలి ఎంత దూరంగా వెళ్ళినా కూడా ఆయన వెళ్ళనిచ్చాడు. దేవుని తట్టు తిరిగేంత వరకు వెళ్ళనిచ్చాడు. ఆయన కృప యోనా గారిని వెంబడిస్తూనే ఉంది. యోనా గారు చేప గర్భంలోకి వెళ్ళి, తిమింగల గర్భంలోకి వెళ్ళి దేవుని తట్టు తిరిగేంత వరకు యోనా గారు పారిపోతూనే ఉన్నాడు. దేవుని కృపాన్ని వెంటాడుతూనే ఉన్నది. యోనా గారు ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగారో అప్పుడు ఆ కృప ఆయన ఆవరించింది. చేప గర్భంలో నుంచి భూమి మీదకి తీర్చాడు. భూమి మీద నుంచి నినివే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ దేవుని చేత వాడబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, మనం దేవుని తట్టు తిరిగేంత వరకు నువ్వు ఎంత దూరం వెళ్ళినా ప్రభు వెళ్ళనిస్తాడు. అయితే ఆయన కృప నీతో ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతామో అప్పుడు ఆయన కృప, ఆయన ఆత్మ మన జీవితంలో కార్యం చేయడం మొదలు పెడుతుంది. దేవుని చేత వాడబడటం మొదలవుతుంది. కావున ప్రియ దేవుని సంగమా, అందుచేత ఇశ్రాయేలీలు ఎంతో విస్తరించారు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన ప్రత్యేకించుకున్న జనాంగం వాళ్ళు, ఆయన ప్రత్యేకించుకున్న జనాంగం. ఆ రోజు వారైనా, ఈరోజు మనమైనా సరే, ఆ రోజు వారు దేవుని ఏర్పాటు జనాంగం అయితే ఈరోజు మనం ఆయన యొక్క రక్తముతో కొనబడిన వారు. అప్పుడు వారు, ఇప్పుడు మనం దేవుని యొక్క ఏర్పాటు జనాంగము. కనుక వీరు అయితే ఆ ఐగుప్తు మార్గాలు వెళ్ళిపోయినప్పుడు
వారిని బయటికి తీసుకొని రావాలి. అయితే ఇక్కడ వీరు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండిపోయారు. ఇశ్రాయేలీలు 430 సంవత్సరములు వారు ఐగుప్తు దేశంలో ఉండిపోయారు. అయితే దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చే సమయం వచ్చేసరికి ఎలా తీసుకొని రావాలి వారిని బయటికి? ఎందుకంటే వారు అక్కడ పాతుకుపోయారు. అంటే పాతుకుపోయారంటే వారు వేరు బాగా భూమిలోకి వెళ్ళిపోయారు. భూమిలోకి కొంచెం లోతుకి వెళ్ళిన వేరునైతే మనం పీకేయగలం. బాగా లోతుకు పాతుకుపోయిన ఆ ఒక పెద్ద చెట్టు వేరును మనం తీయాలంటే చాలా కష్టం. అలాగే ఇప్పుడు ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొని రావాలంటే కష్టం. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని తరాల వారు అక్కడ ఉండిపోయారు. అయితే అందుకే దేవుడు ప్రభువైన యెహోవా తండ్రి గారు ఏం చేశారంటే, యోసేపును ఎరుగనటువంటి క్రొత్త ఫరో రాజు గారు వచ్చి ఆయన చేసిన ఆలోచనలు నిర్గమకాండం మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయాన్ని 4 భాగాలుగా తెలియచేస్తాను. అంటే ఇంతవరకు కూడా ఈ క్రమాలు ఎందుకు, అయితే దేవుని ప్రణాళిక ఏంటి అని మీకు అర్థమవడానికి ఇవన్నీ కూడా తెలియచేశాను. ఇప్పుడు నిర్గమకాండం మొదటి అధ్యాయంలో ఉన్న సంగతులను, అంటే ఈ ఇంట్రడక్షన్ అంతా మళ్ళీ రేపటి నుంచి రాదు, ఇవాళ ఒక్కరోజు వరకు. ఎందుకంటే మనకు అసలు విషయం తెలియాలి కాబట్టి. గనుక నిర్గమకాండంలో ఉన్న ఆ మొదటి అధ్యాయంలో ఉన్న 4 సంగతులను 4 భాగములుగా తెలియచేస్తాను. మనకు అర్థమవునట్లుగా తెలియచేయటకు ఆ దేవుని కృపను బట్టి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. కొన్ని విషయాలు గ్రహించడానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థమైన విషయాలు మీ అనుభవంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకొని వదిలేస్తే ప్రభు బయలుపరిచిన ఉపయోగం ఏంటి? గనుక మీకు అర్థమైన వాటిని, గ్రహించిన సారాంశాన్ని మీ అనుభవంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఈ నిర్గమకాండం మొదటి అధ్యాయంలో ఉన్న సంగతులలో మొదటిది ఏమిటంటే, ఫరో యొక్క కుయుక్తి ఇదొకటి. ఇది నిర్గమకాండం మొదటి అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండం మొదటి అధ్యాయం 10వ వచనంలో ఫరో యొక్క, ఐగుప్తు రాజైన ఫరో యొక్క కుయుక్తి ఈ మొదటి అధ్యాయం 10వ వచనంలో కనబడుతుంది. అలాగే రెండవది ఐగుప్తు రాజైన ఫరో యొక్క కుట్రాలోచన. ఫరో రాజు యొక్క కుట్రాలోచన ఏమిటా కుట్రాలోచన అంటే, నిర్గమకాండం మొదటి అధ్యాయం 16వ వచనం. నిర్గమకాండం మొదటి అధ్యాయం 16వ వచనం కుట్రాలోచన. అలాగే ఇశ్రాయేలీయులకు కలిగిన శ్రమ. నిర్గమకాండము మొదటి అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండం మొదటి అధ్యాయం 14వ వచనం. అలాగే నాలుగవదిగా చూస్తే మంత్రసానులు దేవుని యెడల కలిగి ఉన్న భయభక్తులు, వారు కనబరిచిన తెగింపు. మంత్రసానులు దేవుని యెడల, ఇశ్రాయేలీయుల దేవుని యెడల కలిగి ఉన్న భయభక్తులు, వారు కనబరిచిన తెగింపు. ఈ 4 సంగతులు కూడా మనం నిర్గమకాండం మొదటి అధ్యాయంలో చూడవచ్చు. అయితే ఇంకొక లక్షణం కూడా ఉంది. దాన్ని నేను చివరిలో జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇక్కడ ఫరో యొక్క కుయుక్తి ఏమిటా కుయుక్తి అంటే, వీరు మనకంటే బలంగా ఉన్నారు, యుద్ధం వచ్చినప్పుడు వీరు తొలగిపోతారేమో, శత్రువులతో కలిసిపోతారేమో అని చెప్పి ఒక యుక్తిగా ప్రవర్తించారు. ఆ యుక్తి అనే దాన్ని మనమేమంటున్నామంటే కుయుక్తి. ఏమిటా కుయుక్తి అంటే,
మరి వారందరినీ కూడా శ్రమ పెట్టి వారు విస్తరించకుండా చేయాలి, వారి బలాన్ని అణిచేయాలి, వారిని విస్తరించకుండా చేయాలి. వారు మనతో సమానం కాదు, వారిని మన గుప్పిట్లో పెట్టుకోవాలి, వారిని అణిచివేయాలి అన్నట్లుగా ఈ యొక్క ఫరో కుయుక్తితో కూడిన ఆలోచన చేశాడు. అనగా ఒక భేదం. ఇశ్రాయేలు ఇప్పటి వరకు కలిసిపోయి ఉన్నారు, ఇప్పుడు ఈ కుయుక్తి ద్వారా వేరు చేస్తున్నాడు. ఐగుప్తీలైన వారిని, ఇశ్రాయేలీలైన వారిని వేరు చేస్తున్నాడు. దేని ద్వారా అంటే ఈ యొక్క కుయుక్తి ద్వారా. అంటే వాళ్ళని ఏదో పంపించేయాలని కాదు, వాళ్ళని ఏదో విడిపించాలని కాదు, వారిని అణచాలని, వారిని విస్తరించకుండా చేయాలని, వారిని గుప్పిట్లో పెట్టుకోవాలి అనేటువంటి దురుద్దేశములతో ఈ కుయుక్తులతో కూడిన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, గనుక ఈ కుయుక్తి అనేది చాలా ప్రమాదం. సమాధానాన్ని తొలగిస్తుంది, సత్సంబంధాలను తొలగించేస్తుంది. ఈ కుయుక్తి అనేది దేన్ని బట్టి అంటే స్వార్థాన్ని బట్టి. ఎప్పుడైతే మనుషుల స్వార్థము అనేది మొదలవుద్దో అప్పుడు కుయుక్తులతో కూడిన ఆలోచన చేస్తారు. స్వార్థం లేనంత వరకు కూడా కుయుక్తులే ఉండవు. ఎప్పుడైతే స్వార్థం అనేది ఉంటుందో కుయుక్తులతో కూడిన ఆలోచనలే మొదలవుతాయి. ఆనాడైనా ఈనాడైనా, ఫరోలోనైనా లేదా నేటి దినాన మానవుల్లోనైనా కుయుక్తుల వెనుక ఉన్నది ఏంటంటే స్వార్థాన్ని బట్టే కుయుక్తులు వస్తాయి. కనుక జాగ్రత్త. ఈ రెండు ప్రమాదమే. ఈ స్వార్థం వల్ల, కుయుక్తుల వల్ల ఫరో ఎంత నష్టపోయాడో మనం కొంతవరకు ఎరిగిన వారమే. రాబోయే దినాల్లో కూడా తెలుసుకుంటాం. స్వార్థం వల్ల కలిగిన కుయుక్తుల వల్ల ఫరో ఎంత నష్టపోయాడో, ఎంత కోల్పోయాడో మనం రాబోయే దినాల్లో తెలుసుకుంటాం. కాబట్టి కుయుక్తులు అనేవి దైవ జనాంగమునకు, స్వార్థం అనేది, కుయుక్తులు అనేవి ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఒకవేళ ఉన్నాయా, నష్టమే మన జీవితంలో ఉంటుంది. నష్టమే మొదలవుద్ది. నష్టాలే మొదలవుతాయి. కోల్పోవటం తప్ప పొందుకోవటం ఉండదు. కనుక స్వార్థంతో కూడా కుయుక్తులను మనం తొలగించుకోవాలి. అలాగే రెండవదిగా చూస్తే ఫరో చేసిన కుట్రాలోచన ఎక్కడుందా? కుట్రాలోచన ఇందా నేను చెప్పాను. మొదట 16వ వచనములో అనగా ఆయన మంత్రసాలైన వారిని పిలిచి, హెబ్రీ మంత్రసాలను పిలిచి, షిఫా పూయా అనేటువంటి ఆ ఇద్దరు మంత్రసాలను పిలిచి వారితో చెప్తున్నారు, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసారి పని చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మగబిడ్డ అయితే అక్కడ పురిట్లోనే చంపేయండి, ఆడబిడ్డ అయితే బతకనివ్వండి అని వారితో కుట్రాలోచన చేస్తూ ఉన్నాడు. అంటే ఇకను వీరి సంతానం విస్తరించకుండా మగ సంతానం లేకుండా చేయాలని. చూడండి ఎంత భయంకరమైన కుట్రాలోచనో. ఇది కూడా చాలా ప్రమాదం. దుష్టుని ఆలోచనతో సమానం. కుట్రాలోచన ఇతరులకి కీడు తలపెట్టే విధంగా, ఇతరులకు నష్టం కలిగించే విధంగా, ఇతరులను బలహీనపరిచే విధంగా, ఇతరులను నవ్వులు పాలు చేసే విధంగా, ఇటు ఏ ఆలోచన, ఏ కుట్రాలోచన అయినా సరే అది దుష్టుల ఆలోచనతో సమానం. సాతాను ఆలోచనతో సమానం. ఆ సాతాను ఆలోచనతో సమానమైన ఆలోచన ఇక్కడ ఫరో రాజు చేస్తున్నాడు. వాస్తవంగా ఇక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తులకే నష్టం కలిగించలా. అప్పటి వరకు కూడా అన్ని సంవత్సరాలు ఉన్న ఇశ్రాయేలీలు ఐగుప్తులకి నష్టం కలిగించలా. కాకపోతే ఈ ఫరో యొక్క కుయుక్తులతో కూడిన ఆలోచన ఇప్పుడు రెండవది కుట్రాలోచన చేస్తూ ఉన్నాడు. అంటే కుయుక్తులు ముదిరిపోయి కుట్రాలోచనలకు దారి తీస్తున్నాయి.
శ్రమ పెట్టాడు. శ్రమ పెట్టిన కొలది వారు విస్తరిస్తున్నాడు. ఇక వీళ్ళు విస్తరిస్తున్నారు. ఇక వీళ్ళని శిక్షించక తప్పదు, వీళ్ళ చంపక తప్పదని మగబిడ్డల్ని చంపేయమని మంత్రసానులకు తెలియచేస్తున్నాడు. చూడండి ఎంత కుట్రాలోచనో. ఈ కుట్రాలోచన అనేవి సాతాను ఆలోచనలతో సమానం. జాగ్రత్త. ఎప్పుడు కూడా మన తోటి వారికి నష్టం కలిగే విధంగా ఆలోచన మనం ఎప్పుడైతే చేస్తామో అది దుష్టుని ఆలోచనతో సమానం. కనుక జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆలోచన అనేది మన అంతరంగంలో జరిగేది. మనం ముందు ఒక ఆలోచన చేసుకొని అప్పుడు బయటికి పెడతాం. ఈ ఆలోచన తోటి మనుషులు తెలియపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. కనుక మన ఆలోచనలలోనే దుష్ట సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన ఆలోచన, నష్టం కలిగించే ఆలోచన మన మైండ్లోనే దాన్ని తొలగించుకోవాలి. లేకపోతే ప్రమాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్వార్థాన్ని బట్టి కుయుక్త ఆలోచన, ఈ కుట్రాలోచన బట్టి మూడవదిగా ఇశ్రాయేలీయులకు ఏం మొదలైందంటే శ్రమ మొదలైంది. ఇశ్రాయేలీయులకు శ్రమ. ఇశ్రాయేలీయులకు శ్రమ దగ్గరికి వెళ్ళబోయే ముందు 4వ చెప్పా, తర్వాత ఇశ్రాయేలు దగ్గరికి వెళతాను. 4వ పాయింట్ ఏమని చెప్పానంటే మంత్రస్థానులు, దేవుని ఎళ్ళ కలిగి ఉన్న భయభక్తులు, అలాగనే వారు కనబరిచిన తెగింపు. ప్రియ దేవుని సంగమా, ఇది ఎక్కడున్నది? 1వ అధ్యాయం 17-18 వచనాల్లో, 17-18 వచనాల్లో వారు దేవుని ఎళ్ళ కనబరిచిన భయభక్తులు ప్లస్ తెగింపు. చూడండి, వారు దేవునికి భయపడ్డారు అనగా ఇక్కడ ప్రాణాలకు తెగించి వారు రాజుకు భయపడలా, బహుమానం ఇస్తారన్న రాజుకు భయపడలా, ఆజ్ఞకు భయపడలా. ఎవరికి భయపడ్డారంటే దేవునికి భయపడ్డారు. ఇది చాలా ముఖ్యం. ఆ మంత్రస్థానాలు అనబడేవారు నేటి కాల క్రైస్తవ సంఘానికి ఒక చక్కటి మాదిరి చూపిస్తున్నారు, ఒక చక్కటి పాఠం నేర్పిస్తున్నారు. ఎందుకంటే నేటి దినాన మనుషులకు భయపడేవారు ఎక్కువ, అలాగే మనుషుల మెప్పు పొందాలి అని ప్రయాసపడేవారు ఎక్కువ, మనుషుల మెప్పు పొందాలి అని ప్రయాసపడేవారు ఎక్కువ, అలాగే మనుషుల సహాయం పొందాలి అని ఆలోచించేవారు ఎక్కువ, మనుషులతో సంబంధం కలిగి ఉండాలి అని ఆలోచన కలిగిన వారు ఎక్కువ. చూడండి, ఈ రోజుల్లో దేవుని బిడ్డలు సైతం, లోకస్తులే కాదు, దేవుని బిడ్డలు సైతం కూడా దేవుని కంటే మనుషులకే ఎక్కువగా విలువిస్తున్నారు. అంతేకాకుండా ఒక అధికారంలో కానీ ఒక ఉన్నతమైన అంతస్తులో కానీ ఉన్నవారికైతే అట్టివారికి మరి ఎక్కువ విలువిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. మనము దేవుని ఎళ్ళ భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చిన స్థానం ఈ భూలోకంలో ఎవరికి ఇవ్వకూడదు. దేవునికి మాత్రమే ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలి. దైవ సంబంధమైన వాటికి మాత్రమే ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మనకు సమస్తం చేసినవాడైనా, చేస్తున్నవాడైనా, చేయబోయేవాడు కూడా ఆయనే. మనుషులు చేస్తే ఎంత చేస్తారు? మహా అయితే కొంతవరకు. కానీ దేవుడు చేస్తే సంపూర్ణంగా చేయవాడు. గనుక ఈ యొక్క మంత్రస్థానులు ఎవరికి భయపడుతున్నారంటే దేవునికి భయపడ్డారు, కానీ ఫరో రాజుకు భయపడలా, ఆజ్ఞకు భయపడలా. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మంత్రస్థానులు నేర్పిస్తున్న గొప్ప పాఠం. ఈ రోజున మన జీవితంలో మనం ఎవరికి ఎక్కువ భయపడుతున్నాం, ఎవరికి ఎక్కువ విలువిస్తున్నాం ఆలోచించండి. మనుషులకా, దేవునికా, ఎవరికి విలువిస్తున్నాం? అందుకే నేను చాలాసార్లు తెలియచేస్తుంటాను. గత వారంలో కూడా నేను సంఘానికి తెలియచేశాను. ఆదివార దినాలలో నేటి దినాన చాలామంది ఆయా కార్యక్రమాలు, ఆయా ఫంక్షన్లు సెలవు రోజని ఆదివారం రోజు పెట్టుకుంటున్నారు. ఇది చాలా పెద్ద పాపం. ఆదివారం అది ప్రభు దినం,
దైవ సన్నిధిలో, దేవుని సేవలో, దేవుని పనిలో గడపాలే తప్ప ఆదివారం రోజు విశ్వాసులైన వారు ఏ కార్యక్రమాలు పెట్టకూడదు. ఎవరన్నా పెట్టుకున్న ఎంత ముఖ్యమైన వాళ్ళైనా సరే వెళ్ళకూడదు. ఒకవేళ ఆదివారం రోజు దైవ కార్యక్రమాలు తప్ప మిగిలిన ఏ కార్యక్రమాలు పెట్టినా పాపమే, పెట్టిన కార్యక్రమాల్లో ఏకీభవించినా పాపమే. జాగ్రత్త. ఆదివార దినం, ఆరాధన దినం, దైవ సన్నిధిలో, దేవుని యొక్క సేవలో ఆయన పరిచయం ఎక్కడికి వెళ్ళే పని వాక్యం చదువుకుంటుండండి, పాటలు పాడుకుంటూ ఉండండి. అంతేగాని మిగిలిన ఏ కార్యక్రమం పెట్టుకున్నా పెట్టిన వారు పాపం చేసినట్టే, వెళ్ళిన వారు పాపం చేసినట్టే. ఎంత పెద్ద శుభకార్యమైనా సరే, ఎంత ముఖ్యమైన వాళ్ళు పెట్టుకున్నా సరే, నిజంగా దేవునికి భయపడే వాళ్ళైతే ఈ మంత్రసాల వలె రాజాజ్ఞను పక్కన పెట్టి దేవునికి భయపడుతున్నారు. వారు దేవునికి భయపడుతున్నారు. మనం కూడా దేవునికి భయపడండి, దేవుని మీద ఆధారపడండి, మనుషుల మీద కాదు, మనుషులకు భయపడటం కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచి ఒక క్రమాన్ని ఈ మంత్రసాలను నేర్పిస్తున్నారు. రెండోది ఏంటంటే వారు కనబరిచిన తెగింపు రాజాజ్ఞ ప్రక్కన పెట్టి వారు ఆ బిడ్డలను బ్రతకనిచ్చి రాజుతో మనలో ఏమని చెప్తున్నారు అంటే, అయ్యా హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు బహు చురుకైన వారు, మంత్రసాని వెళ్ళబోయే లోపలే వాళ్ళు ప్రసవించేస్తారు అని వీళ్ళు చెబుతూ ఉన్నారు. కనుక ఇక్కడ ఆ పని చేయడమే కాకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్తారు. రాజుగారు అడిగిన దానికి సమాధానం చెబుతున్నారు. తెగింపు. చూసారా? దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని బిడ్డల కొరకు వారు కనబరిచిన తెగింపు వారి ఆశీర్వాదానికి కారణమైంది, వారి సంతాన వృద్ధికి కారణమైంది, దేవుని యొక్క కనికరం పొందడానికి కారణమైంది. వారు కనబరిచిన తెగింపు ఎందుకు కారణమైంది? దేనికి కారణమైంది? వారి సంతాన వృద్ధి, వారి వంశాభివృద్ధి, దేవుని కృపకు, దేవుని ఆశీర్వాదం పొందడానికి కారణమైంది వారి యొక్క తెగింపు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడొద్దు. పరిస్థితులకు, శ్రమలకు, శోధనలకు, సాతానుకు, ఇబ్బందులకు, జబ్బులకు, కష్టములకు, అవమానములకు దేనికి భయపడొద్దు. తెగింపు కలిగి విశ్వాసంతో ప్రభు కొరకు జీవించండి. ఈ మంత్రసాల వలె దేవునిల భయభక్తులు కలిగి విశ్వాసంతో తెగింపు కలిగి జీవించండి. దేవుని యెడల మన విశ్వాసం బలమైనదైతే ఇటువంటి తెగింపు కలిగిన జీవితం మనలో ఉంటుంది. దేవుని యెడల విశ్వాసం మనలో లేకపోతే, భయము మనల్ని ఆవరించి ఉన్నప్పుడు పిరికివారంగా పారిపోతాం. బలమైన విశ్వాసం ఉన్నప్పుడు తెగింపు కలిగిన వారమై జీవిస్తాం. చూసారా? ఈ మంత్రసార్లు వారు కనబరిచిన తెగింపునకు ఎంతటి ఆశీర్వాదం వచ్చిందో, ఎంతటి దీవెన వచ్చిందో. వారి సంతానం వృద్ధి చెందింది, వారు ఆశీర్వదించబడ్డారు, దేవుని కృపకు పాత్రులయ్యారు. వారు కనబరిచిన తెగింపు. ఈ రోజున దైవికమైన విషయాల్లో మనమును కూడా అట్టి తెగింపు కలిగిన వారమై జీవించాలి. లేకపోతే దేవుని కొరకు తెగింపు అనేది మనం కనబరచకపోతే అనేక పరిస్థితులు మనల్ని ఆవరించి ఉండొచ్చు, అనేక శోధనలు మనల్ని ఆవరించి ఉండొచ్చు, అనేక ఆటంకాలు మనల్ని ఆవరించి ఉండొచ్చు, అనేక మంది మనల్ని ఆవరించి వెనక్కి లాగుతుండొచ్చు. అయినప్పటికీ కూడా విశ్వాస సహితమైన తెగింపుతో క్రీస్తు కొరకు జీవించినప్పుడు దేవుని యొక్క బలమైన దీవెన, బలమైన అద్భుతాలు మన జీవితంలో చూడగలుగుతాం, మంత్రసాలను చూడగలిగినట్లు. కాబట్టి అట్టి భయభక్తులు కలిగి మనం జీవించాలి. రెండో తెగింపు కలిగి మనం జీవించాలని ఈ యొక్క మంత్రసాలను ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నారు. అలాగే మూడవదిగా నేను ఇందాక ఆపినట్లుగా మూడవ అంశం ఏమిటి అనగా ఇశ్రాయేలీయులకు కలిగిన శ్రమ. కనుక ఇక్కడ బహు జాగ్రత్తగా గమనించండి, బహు జాగ్రత్తగా ఆలకించండి. ఇశ్రాయేలీయులకు కలిగిన శ్రమ ఎవరి వల్ల వచ్చింది అంటే యోసేపు నెరుగని క్రొత్త ఫరో రాజు వల్ల
స్వార్థముతో కూడిన కుయుక్తుల వల్ల, దుష్ట సంబంధమైనటువంటి కుట్రాలోచన వల్ల ఇశ్రాయేలీయులకు శ్రమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చింది ఇశ్రాయేలీయులకు శ్రమ అంటే? ఆ ఫరో రాజు వల్ల ఎందుకెంత శ్రమ రావాలి? ఆ శ్రమ వల్ల, ఆ శ్రమ వారికి ఎంతో కఠినంగా ఉంది. మనకి ఆ నిర్గమకాండం 1వ అధ్యాయం 14వ వచనములో కనబడుతుంది ఆ కఠినమైన శ్రమ. ఆ శ్రమ వల్ల వారి ప్రాణాల మీద వారికి విసుగుదల వస్తుంది, వారి ప్రాణాల మీద వారికి చిరాకు వస్తుంది, వారి బ్రతుకు మీద వారికి అసహ్యం వేస్తుంది. శ్రమ ఎందుకు వస్తుంది అర్థం కావట్లా. ఫరో రాజు ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అర్థం కావట్లా. ఫరో సైనికులు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు అర్థం కావట్లా. ఐగుప్తు ప్రజలు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు అర్థం కావట్లా. ఒక ప్రక్క ఎందుకలా ప్రవర్తిస్తున్నారు అర్థం కావట్లా. శ్రమ వెంబడి శ్రమ పెరుగుతూ ఉన్నది. వారి బ్రతుకుల మీద వారికే విరక్తి వచ్చేంతగా విసుగుదల వస్తుంది వారికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి ఎంత శ్రమ? ఎందుకు వీరికి ఎంత శ్రమ అంటే, నేను ఇందా ప్రారంభంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. ఇశ్రాయేలీలో ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు అక్కడ ఉండటం బట్టి వారి యొక్క ఐగుప్తు జీవిత విధానంలో వారు పాతుకుపోయారు, పాలు నీళ్ళు వలె కలిసిపోయారు. వాటన్నిటి నుంచి బయటికి తీసుకురావాలంటే శ్రమే ఆయుధము. శ్రమ లేకుండా దేవుడు బయటికి తీసుకురాగలడు. అయితే మానవ నైజం, పాప నైజం మనం బయటకు వచ్చినా, ఆ పాపస్థితి దేవుడు తన కృపచేత బయటికి తీసుకొని వచ్చినా, ఈ యొక్క మానవుని యొక్క నైజం పాపాన్నే కోరుకుంటుంది. అది మనం చూసాం కదా. దేవుడు మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు చేసి ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొచ్చినా కూడా వారి దృష్టి అంతా ఐగుప్తు మీదే ఉంది. కాదంటారా? గమనించండి. నేటి కాలంలో అంటే మనకి స్థితి అర్థం అవ్వాలంటే నేటి కాల మన క్రైస్తవ సంగతి చెప్పాలి. ఏంటయ్యా అంటే, దేవుడు తన కృపచేత లోకంలో పాపంలో ఉన్న మనల్ని తన దరికి ఆకర్షించి బాప్తిసం ఇచ్చి సంఘంలో సభ్యులుగా చేసినప్పటికీ దైవ మార్గంలో మనం ఉన్న, విశ్వాస మార్గంలో ఉన్న, ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభుశ రక్తాలు తీసుకుంటున్నా, ఇంకా ఎంతోమంది విశ్వాసుల యొక్క స్వభావం ఏంటి? లోకం తట్టు, పాపం తట్టు, శరీరాశల తట్టు చూడట్లేదా? అంటే వారు స్థానం మారి దేవునిలోకి వచ్చిన వారి స్వభావం మారలా. స్థానం మారి, స్థలం మారి దేవునిలోనికి వచ్చిన స్వభావం మారకపోయేసరికి లోకం వైపే చూస్తున్నారు. గనుక మన స్వభావాన్ని మార్చి మన అంతరంగాన్ని దేవుని తట్టు త్రిప్పగలిగిన ఆయుధం ఏంటంటే శ్రమ. ఒక విధంగా చెప్పాలంటే చాలామందికి ఇష్టం లేకపోవచ్చు, కానీ శ్రమ విశ్వాసకి ఎంతో మేలు చేస్తుంది. ఆ సాయంకాల సమయంలో ఒక తల్లిగారు 4 ఒక తల్లిగారు మాట్లాడుచు తను చెప్పిన ఒక చక్కటి మాట ఏమిటయ్యా అంటే, విశ్వాస జీవితంలో శ్రమ ఇంకా విశ్వాసములోను భక్తిలోను స్థిరపరిచి పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. శ్రమ ఎందుకయ్యా అంటే, దేవునిలో, భక్తిలో, ఆయన సన్నిధిలో స్థిరపరచడానికి. ఇది అర్థం చేసుకోకుండా చాలామంది ఏంటండి శ్రమ, దేవా ఏంటి శ్రమ, ఇంకెన్నాళ్ళు అని దేవుని మీద కోపడుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ ఎందుకయ్యా అంటే నీ జీవితంలోని చెడుగును బయటకు పంపించడానికి. శ్రమ ఎందుకయ్యా అంటే మన జీవితంలో ఉన్న నామకార్థతను తొలగించడానికి. శ్రమ ఎందుకయ్యా అంటే పాపం అంటే నీలో భయమును పుట్టించడానికి. శ్రమ ఎందుకయ్యా అంటే నీలో ఉన్న సకల దుర్గుణాలు తొలగించడానికి.
శ్రమ ఎందుకయ్యా అంటే నీ అంతరంగం దేవుని తట్టు తిరగడానికి. శ్రమ ఎందుకయ్యా అంటే నీవు ప్రార్థనలో బలపడటానికి. శ్రమ ఎందుకయ్యా అంటే నీవు దేవునికి దగ్గరగా చేరడానికి. శ్రమ ఎందుకయ్యా అంటే నీవు పెండ్లి కుమార్తెగా మార్చబడడానికి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఆ శ్రమ మొదలైందో, ఎప్పుడైతే వారిలో శ్రమ మొదలైందో వారి పుట్టు పూర్వోత్తరాలు ఏంటో గుర్తొచ్చినాయి. వారి పూర్వీకులు ఎవరో గుర్తొచ్చారు. వారు ఎంత భక్తి కలిగిన వారో గుర్తొచ్చారు. వారు దేవుణ్ణి ఎలాగున ఆరాధించారో గుర్తొచ్చింది. వారు ఎలా ప్రార్థించారో గుర్తొచ్చింది. శ్రమ లేనంత వరకు పూర్వీకులు గుర్తుకు రాలా, ప్రార్థన గుర్తుకు రాలా, ఎలా ప్రార్థన చేయాలో ప్రార్థన రావట్లా, ప్రార్థన మీదకి మనస్సే వెళ్ళట్లా. అన్నీ చక్కగా సమృద్ధిగా ఉన్నాయి కదా, ఇక ప్రార్థనతో పనే ఉంది. నేటికాల క్రైస్తవ సంఘానికి కూడా అన్నీ సమృద్ధిగా ఉన్నవారు ప్రార్థన అంటే ఇప్పుడు టైం లేదండి అనే స్థితిలోనికి క్రైస్తవులు దిగజారిపోతున్నారు. ప్రార్థన, ఆరాధన, సంఘ కార్యక్రమం అంటే ఇప్పుడు టైం లేదు అనే వారులారా గమనించుకోండి. మీరు ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నారు, భక్తిలో దిగజారిపోతున్నారు, నిష్ఠగల భక్తిలో దిగజారిపోతున్నారని అర్థం. దైవ కార్యక్రమం ఎడల, దైవ సన్నిధి ఎడల, దైవ వాక్యం ఎడల ఎప్పుడైతే మనం ఆసక్తి కలిగి జీవిస్తామో అంతకంతకు పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేస్తారు. ఇప్పుడు వీలు కుదరదండి, ఇప్పుడు పనులు ఉన్నాయి, ఇప్పుడు వీలు కుదరదని ఎవరైతే అంటున్నారో జాగ్రత్త, దిగజారిపోతున్నాం ఆత్మీయతలో, జాగ్రత్త. గమనించండి. వీలు చేసుకోవాలి, వీలు చూసుకోవాలి. వీలు లేదని చెప్పామా జాగ్రత్త. శ్రమలు చుట్టుముడతాయి, జాగ్రత్త. ఎందుకంటే అన్ని పనులకు వీలుంటుందండి, ఒక ప్రార్థనకి తప్ప. అన్ని పనులకు వీలుంటుంది, సంఘ కార్యక్రమాలకి తప్ప. అన్ని చోట్లకి వెళ్తానికి వీలుంటుంది, సంఘానికి వెళ్ళటానికి తప్ప. కాదంటారా? ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాను ఇవయ్యా అంటే ఇశ్రాయేలీయులకి వారికి శ్రమ వల్ల వారి విసుగుదల వచ్చిన ఆ శ్రమ వారి మేలు కొరకే. గమనించండి. శ్రమ కఠినమైన శ్రమ వారు అనుభవించి ఆ శ్రమ వల్ల వారికి విసుగుదల వచ్చి విరక్తి వస్తున్నా కూడా ఆ శ్రమ వారికి మేలు కొరకే. జాగ్రత్త. ఇక్కడ వారి కఠినమైన శ్రమ వచ్చిన తర్వాత కానీ వారి పూర్వీకులు ఏంటి, వారి పితరులు ఎవరు, వారు ఏ దేవుణ్ణి ఆరాధించారు, ఎలా భక్తి కలిగి ఉన్నారు, ఇవన్నీ వారు తెలుసుకొని ప్రార్థించడం మొదలుపెట్టారు. వారు తప్పులు ఒప్పుకోవటం మొదలుపెట్టారు. ఐగుప్తు నుంచి వేరవటం మొదలుపెట్టారు. దేవుని తట్టు తిరగడం మొదలుపెట్టారు, ప్రార్థించడం మొదలుపెట్టారు. కనుక శ్రమ వారికి మేలుకరంగా ఉన్నది. ఏంటండి శ్రమ ఎలా మేలుకరంగా ఉంటుంది? ఎలా మేలుకరంగా ఉంటుందా చూడండి. అదే నిర్గమాకాండంలో 1వ అధ్యాయంలో వారు ఏం చేస్తున్నారంటే శ్రమ పరిచే కొలది, వారికి శ్రమ కలిగే కొలది కూడా వారు విస్తరిస్తున్నారు అని వ్రాయబడి ఉన్నది. 12వ వచనంలో, 1వ అధ్యాయం 12వ వచనంలో వారి శ్రమ వచ్చే కొలది కూడా, శ్రమ అనుభవించుచున్న కొలది, శ్రమ పడే కొలది కూడా వారు విస్తరిస్తున్నారు కానీ అణిచివేయబడలా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు అనబడేవారు ఎవరు కూడా శ్రమను బట్టి అణిచివేయబడరు. శ్రమను బట్టి స్థిరపరచబడతాం, శ్రమను బట్టి దేవుని తట్టు త్రిప్పబడతాం, శ్రమను బట్టి ప్రార్థనాపరులుగా మార్చబడతాం, శ్రమను బట్టి దేవుని దరికి చేరతాం, శ్రమను బట్టి దైవ సన్నిధిలోనికి వస్తాం, శ్రమను బట్టి దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తాం.
అందుకే దేవుడు ఇశ్రాయేలీయుల విషయంలో శ్రమ అనే ఆయుధాన్ని ఉపయోగించి శ్రమ అనేది వారు అనుభవిస్తున్నా ఆయన కృపను తోడుగా ఉంచి ఆ శ్రమలో కూడా వారిని విస్తరింపచేస్తున్నారు. ఆ శ్రమలో కూడా వారిని విస్తరింపచేస్తున్నారు. చూడండి, దేవాది దేవుడు, మన దేవుడు రోషము కలిగిన దేవుడు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. మనల్ని సరి చేసుకోవడానికి శ్రమ పంపేవాడు ఆయనే. ఆ శ్రమలో మనల్ని కాపాడేవాడు కూడా ఆయనే. శ్రమ పంపేవాడు ఆయనే, శ్రమలో కాపాడేవాడు ఆయనే. శ్రమలో మనల్ని మనం మార్చుకొని సరి చేసుకున్నప్పుడు సరి చేసుకున్నామని సంతోషించి బహుమానం ఇచ్చేవాడు కూడా ఆయనే. ఎంత గొప్ప ప్రేమ మన తండ్రిది! అది ఆనాడు ఇశ్రాయేలీయుల్లోనైనా నేటి కాలం మనలోనైనా ఏంటండి శ్రమ, ఏంటండి శోధన, ఏంటండి మనశ్శాంతి లేని జీవితం, ఒకడపోతే ఒకటి ఏంటండి ఇబ్బంది అనుకుంటున్న వారులారా, ఇబ్బందులు అనుకుంటున్నాం, శ్రమ అనుకుంటున్నాం. ఎందుకు వస్తున్నాయి? దేవుడు తన తట్టు మనల్ని ఆకర్షించుకోవడానికి, తన సహవాసములోనికి, తన సాన్నిధ్యములోనికి మనల్ని ఆకర్షించుకోవడానికి శ్రమకు అవకాశం ఇచ్చాడు. మనమేమో శ్రమ తీరిపోవాలి, లోకంలోకి వెళ్ళిపోవాలి, శ్రమ తీరిపోవాలి, ఫ్రీ అయిపోవాలి, శ్రమ తీరిపోవాలి, ఎంజాయ్ చేయాలి, శ్రమ తీరిపోవాలి, లోకంతో ఏకమైపోవాలి. ఇట్టి తలంపు, ఇట్టి ఆలోచన కలిగిన వారి జీవితాల్లో అందుకే శ్రమ వెంబడి శ్రమ, ఒకటి పోతే ఒకటి, ఒకదాని మించింది ఇంకోటి. ఇక్కడ గమనించండి, ఒకదాని మించింది ఇంకోటి కూడా ఎందుకు వస్తున్నాయి అంటే మనలో, మన స్వభావంలో లోకం పాపం అంత బలంగా పాతుకుపోయినాయి. మనము లోకంలో పాతుకుపోయాం, లోకము మనలో పాతుకుపోయింది. ఎప్పుడైతే కొద్దిపాటి శ్రమ విడుదల పొందగానే దేవా వందనాలని చెబుతున్నాం, మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతున్నాం. దేవా వందనాలని చెబుతున్నాం, ఏదో కలిగింది కారుకేస్తున్నాం, మళ్ళా లోకంలో పాపంలోకి వెళ్ళిపోతున్నాం. అందుకే మనం ఎంత దేవుని కృపను లోకు కట్టి, ఎంత దేవుని కృప నిర్లక్ష్యం చేసి లోకంలోకి వెళ్తామో అంత కఠినమైన శ్రమలు మన జీవితంలోకి ఎదురవుతుంటాయి. ఎందుకు ఇవి అంటే దేవాది దేవుడు తన దరికి మనల్ని ఆకర్షించుకొని నీ మీదకి రానయ్యున్న భయంకరమైన ఉపద్రవము నుంచి, పెను ప్రమాదము నుంచి మనం తప్పించడానికి శ్రమ ద్వారా, శ్రమ తీవ్రత పెంచి ఆయన దరికి మనల్ని ఆకర్షించుకోవడానికి, అందుకే శ్రమ తీవ్రత పెంచుతూ ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేలీయులకి శ్రమ అది వారికి, ఆ శ్రమ వారికి మేలే. నేటి కాలం మన జీవితంలో మనకొచ్చుతున్న శ్రమలు మన మేలు కొరకే. ఎవరైతే ఈ మాట అంగీకరిస్తారో, నా జీవితంలో శ్రమ వచ్చిందా, నా జీవితంలో శోధన వచ్చిందా, నాకు ఈ కష్టం వచ్చిందా, నాకు ఈ అనారోగ్యం వచ్చిందా, ఎస్ ఇది నా మేలు కొరకే, నన్ను సరిచేయటానికి, నా దేవుడు నన్ను క్రమపరచడానికి శ్రమ పంపించాడని ఎవరైతే జ్ఞానం కలిగి ఆలోచించుకుంటారో, జ్ఞానం కలిగి గ్రహిస్తారో, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి తన ఆత్మతో అభిషేకించి బలమైన సాధనాలుగా, బలమైన ఆశీర్వాద కర్తలుగా మనల్ని వర్ధిల్లింప చేస్తాడని, అనేకులకు దీవెనకరంగా మనల్ని మారుస్తాడు. ఎవరైతే జ్ఞానం కలిగి గ్రహించుకుంటారో, మా జీవితంలో వచ్చుచున్న శ్రమ ఇదిగో నన్ను సరిచేయడానికి, నన్ను క్రమపరచడానికి, నా దేవుని సన్నిధిలో నన్ను స్థిరపరచడానికి నాకు ఈ శ్రమ. ప్రభువా ఇదిగో నాలో ఉన్న తప్పిదం, నాలో ఉన్న పాపాన్ని తొలగించి నన్ను నీకిష్టమైన నిష్కలంకమైన పౌరముగా మార్చడానికే నా జీవితంలో ఈ శ్రమకు అవకాశం ఇచ్చావు దేవా, నీకు స్తోత్రము అని ఎవరైతే అనగలరో అట్టివారు దేవుని యొక్క మహిమాద్భుతములను, ఆత్మకార్యములను చూడగలుగుతారు. ఎవరైతే ఆ శ్రమను బట్టి దేవునిని విసుక్కుంటారు, గమనించండి. ఓ పక్క ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఓ ప్రక్క విసుక్కుంటానే ఉంటారు దేవునిని. ఓ ప్రక్క ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఓ పక్క గుడికి వెళ్తూనే ఉంటారు, ఓ పక్క పరిచర్య చేస్తూనే ఉంటారు, ప్రార్థిస్తూనే ఉంటారు, పాటలు పాడుతూనే ఉంటారు, మరలా దేవుని విసుక్కుంటూనే ఉంటారు. ఏంటిది?
ఇట్టి స్థితే దేవుని కార్యం మన జీవితంలో జరగకుండా ఆటంకం. కనుక జాగ్రత్త, జాగ్రత్త. అందుకే ఇక్కడ ఇశ్రాయేలీయుల జీవితంలో శ్రమ ఏంటయ్యా అంటే ఆ దుస్థితి నుంచి వారిని విడిపించడానికి, అన్ని మార్గం నుంచి వారిని విడిపించడానికి, పాప మార్గం నుంచి వారిని విడిపించడానికి, దైవ మార్గంలోనికి నడిపించడానికి, దైవ సన్నిధిలోనికి నడిపించడానికి, దేవుని తట్టు తిరగడానికి. గనుక ఇశ్రాయేలీయులకు ఆ శ్రమ మేలే. నేటి కాలంలో మన జీవితంలో ఉన్న శ్రమలు కూడా మన మేలు కొరకే, మన మేలు కొరకే అని ఎవరైతే జ్ఞానం కలిగి గ్రహించుకుంటారో తప్పకుండా శ్రమల యొక్క విడుదలను చూస్తారో. దేవుని యొక్క శక్తి ద్వారా ఆ శ్రమల యొక్క విడుదల చూస్తారు. ఎవరైతే విసుగుదల కలిగి ఉంటారో శ్రమల విడుదల చూడక ఇంకా శ్రమలలోనికి వెళ్ళిపోతారు. కనుక జాగ్రత్తగా జ్ఞానం కలిగి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. సరే, ఈ 4 గురించి అయిపోయింది. ఆ ఒక్క మాట ఇశ్రాయేలులో కలిగి ఉన్న వారు కలిగి ఉన్న ఒక లక్షణం, ఆ మంత్రసాలు ఇచ్చుచున్న సాక్ష్యం, ఆ మంత్రసాలు ఇచ్చుచున్న సాక్ష్యం. హెబ్రీ స్త్రీలైన వారి గురించి ఆ మంత్రసాలను ఇస్తున్న సాక్ష్యం. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు చూడండి, వాక్యంలో చదవండి. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో 19వ వచనములో, నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. వారు చురుకైన వారు. హెబ్రీ స్త్రీలలో ఉన్న చురుకుదనం కంటే ఐగుప్తు స్త్రీలలో ఉన్న చురుకుదనం కంటే హెబ్రీ స్త్రీలు అనగా దేవుని జనాంగం, దేవుని జనాంగ సంబంధించిన స్త్రీలైన వారు చురుకైన వారు, చురుకైన వారు. చురుకుదనం కలిగి ఉండుట ఒక ఆశీర్వాదం. చురుకుదనం అనే ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ విశ్వాసులైన వారిలో దైవ సంబంధమైన విషయములలో చురుకుదనము అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. అందుకని 97వ కీర్తనలో త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము అనే పాటలో మొదటి వచనములో దైవజనులైన దేవదాసయ్య గారు రాశారు, నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది నిరుకు గానాన్ పరిశుద్ధాత్మయ నన్ను, కడకు సిద్ధము చేసి కొనను. అలాగే ఆ పైన పల్లవి, త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్మో తండ్రి, త్వరగా వాచో ప్రభువా చురుకు, త్వరగా వాచో ప్రభువా చురుకు, తన మేమోనే త్వరపడగలను, తన మేమోనే త్వరపడగలను. త్వరగా రానున్న యేసు త్వరగా రమ్ము, త్వరగా నీ వచ్చుచున్నావు గనుక నీ రాకకై త్వరగా సిద్ధపడగలిగిన చురుకుదనమిమ్ము అని అయ్యగారు రాశారండి. త్వరగా వస్తున్న ప్రభువుని మహిమ మేఘముల మీద ఎదుర్కోవడానికి మనం కూడా ఈ కృపాకాలములో, ఈ రాకడ దినములలో చురుకుదనము కలిగిన వారమై సిద్ధపడాలి, చురుకుదనం కలిగిన వారమై సిద్ధపడాలి. అంటే ఇక్కడ చురుకుదనం కలిగిన వారమై సిద్ధపడుటంటే అంటే ఇప్పుడు మనం ఆ డ్యూటీకి వెళ్ళాలి, 10 గంటలకల్లా ఆఫీసులో ఉండాలి. ఇప్పుడు చాలా ఆఫీసులో ఈ తంబింగ్ వేయటం ఉంటుంది. 10 గంటలకల్లా ఆఫీసులో ఉండాలి. 6ంటికే నిద్ర లేచామనుకోండి, పర్లేదు బోల్డ్ అంత టైం ఉంది కదా అని లేట్ చేస్తాం. అదే నిద్ర 8:30కో 9ంటికో నిద్ర లేచామనుకోండి, అప్పుడు ఎలా ప్రిపేర్ అవుతాం? 6ంటికి లేచినప్పుడు ఎలా సిద్ధపడతాం? 9ంటికి నిద్ర లేచినప్పుడు 10ంటికల్లా ఆఫీసులో తమ్ము చేయాలి. 6ంటికి లేచినప్పుడు ఎలా సిద్ధపడతా? పర్లేదులే, టైం ఉందిలే, వెళ్ళొచ్చులే, రెడీ అవ్వచ్చులే అని చెప్పేసి ఆలస్యం చేస్తాం. అదే
8:30కో 9కో నిద్రలేసామనుకోండి, హడావుడిగా చురుకుదనముతో సిద్ధపడతాం. అలాగే దేవుని యొక్క రాకడ కూడా చురుకుగా మనం సిద్ధపడాలి. అంటే దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి, వాక్యము ద్వారా మనకి తెలియజేసిన సంగతులలో వెంటనే విన్న వాక్యాన్ని బట్టి చురుకుగా మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. మన లోటుపాట్లు ఏంటో గ్రహించడంలో చురుకుగా అంటే వేగంగా, వాళ్ళంతా చెప్తారులే, చూడవచ్చులే, చేయవచ్చులే, వెళ్ళొచ్చులే, చూసుకోవచ్చులే, ఇట్టి ఆలోచన కలిగిన వారందరూ కూడా ఆత్మీయ జీవితంలో సోమరితనం కలిగిన వారు. ఆత్మీయ జీవితంలో సోమరితనం కలిగి ఉంటే ఎన్నో దీవెనలు పోగొట్టుకుంటాం, దైవాశీర్వాదం పోగొట్టుకుంటాం, దేవుని కృప పోగొట్టుకుంటాం. కాబట్టి అయితే నేటి కాలం ప్రస్తుత క్రైస్తవ సంఘం ఉన్న పరిస్థితి ఏంటంటే, లోక సంబంధమైన అన్ని విషయాలలో చురుగ్గా ఉంటారు. దైవికమైన విషయాలలో, దైవ సేవ విషయములలో, సంఘ కార్యక్రమాల విషయాల్లో మాత్రం నీరసంగా ఉంటారు. ఎందుకంటే ఇది దుష్టుని యొక్క కార్యం. లోక విషయాల్లోనే ఎంతో షార్ప్గా, స్పీడ్గా ఉంటూ దైవికమైన విషయాల్లో నీరసంగా ఎవరైతే ఉంటున్నారో అది సాతాను యొక్క కార్యమో. జాగ్రత్త, గమనించుకోనండి. అందుకని ఇక్కడ హెబ్రీ స్త్రీలలో ఉన్న చురుకుదనం, ఇదిగో పలానా వారు ఎంత చురుగ్గా దేవుని పనిచేస్తున్నారండి, ఎంత చురుగ్గా దేవునిలో ఉన్నారండి, ఎంత చురుగ్గా దేవునిలో ఎదుగుతున్నారండి, ఎంత చురుగ్గా వారి జీవితాన్ని బాగు చేసుకుంటున్నారండి, ఎంత చురుగ్గా వారు ప్రార్థన నేర్చుకుంటున్నారు, పాటలు నేర్చుకుంటున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారు, మోకరించడం నేర్చుకుంటున్నారు, ఎంత చురుగ్గా వారు మనోనిదానత కనిపెడుతూ నేర్చుకుంటున్నారు, ఎంత చురుగ్గా దేవునిలో వాడబడుతున్నారు. ఇట్టి సాక్ష్యం మనం పొందాలి. అందుకే రాకడ మేఘమెక్కే విశ్వాసులైన వారికి ఆత్మీయ జీవితంలో చురుకుదనం కలిగిన వారై ఉండాలి. హెబ్రీ స్త్రీలు ఆ మంత్ర సాధన ద్వారా ఎట్టి సాక్ష్యం పొందారో, దేవుని రెండవ రాకడ కొరకు ఎదురు చూచుచున్నవో సంగమా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏం కలిగిన వారమై ఉండాలంటే చురుకుదనం. రెబకాలో ఈ చురుకుదనం మనం చూడగలుగుతున్నాం. ఏ పనికైనా రెడీ అన్నట్టుగా ఉంది రెబ్కా గారు. ఎలియాజరు గారు వెళ్ళి ఆ ఇస్సాకు గారి యొక్క భార్య అయిన రెబకా గారు వాళ్ళ ఊరెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేసి ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ రెడీ అన్నట్టుగానే ఎక్కడా కూడా నేను చేయను, నా వల్ల కాదు, నా చేత కాదు, నాకు వీలు లేదు, నేను మా ఇంట్లో అడిగి చెబుతా, ఇవన్నీ ఏం చెప్పలేదండి. చెప్పలా. ఆయన ఏం అడిగినా ఏం చెప్పినా రెడీ అన్నట్టుంది. ఎంత కష్టమైన పనికైనా రెడీ అన్నట్టుగా ఉన్నది. ఏమీ దాచుకోలా. అమ్మ గడ్డి ఉందా, స్థలం ఉందా అంటే మా దగ్గర స్థలము ఉంది, గడ్డి ఉంది. కానీ నేటి కాలం వాళ్ళు అయితే ఎంత తెలివిగా చెప్తారో, ఎక్కడున్నాయంటే దొరికిపోతామో మనని. ఎందుకంటే నేటి కాలంలో కొంతమందిని చూస్తున్నాం, అందరినీ కాదు కానీ కొంతమందిని చూస్తున్నాం. దేవుడు ఎంత దీవించినా, దేవుడు ఎంత ఆశీర్వదించినా, దేవుడు ఎంత కృపనిచ్చినా, దేవుడు ఎంత మంచి ఉన్నతమైన అంతస్తు ఇచ్చినా కూడా, ఎంత దేవుడు కృప చూపినా కూడా భేద పలుకులే పలుకుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత కృప చూపించినా మన భేద పలుకులు పలుకుట, దేవునిని, ఆయన శక్తిని, ఆయన ఇచ్చిన దీవెనని మనం అవమానించడమే. కనుక విశ్వాసుల నోట, రాకడ మేఘమెక్కే విశ్వాసుల నోట సంతోషకరమైన మాటలు, దేవునిని మహిమపరిచే మాటలు, దేవుని శక్తిని ఘనపరిచే మాటలే రావాలి. భేద మాటలో, పిసినారి మాటలో, లేదా జనాలు ఏమైనా మా దగ్గర ఏవో ఉన్నాయేమో అనుకుంటారేమోనని మాట్లాడే తెలివిగల మాటలు దేవునిని అవమానపరుస్తాయి. జాగ్రత్త.
దేవుని అవమానపరుస్తారు. అలాగని గొప్పలు చెప్పమని నేను అంటల్లా, లేనిపోని డబ్బా కొట్టే మాటలు చెప్పమని నేను అంటల్లా. తగుమాత్రంగా మాట్లాడండి, దేవునికి మహింకరంగా మాట్లాడండి, దేవునికి మహింకరంగా మాట్లాడండి. అది మీ ఆశీర్వాదం ఇంకా ఇంకా వృద్ధి అవుతుంది. కానీ దేవుడు ఎంతో కృప చూపించిన భేద మాటలు మాట్లాడితే మాత్రం ఆ భేద స్థితిలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త, జాగ్రత్త. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అన్ని విషయాలలో రాకడ విశ్వాసులు చురుకు కలిగిన వారై ఉండాలి, రెబెకా గారిలాగా. కాబట్టి ఈ యొక్క మోషే సుఖోపవాసములు, ఈ మొదటి దిన ధ్యానములో, వాక్య ధ్యానములో ఏకీభవించిన వారలారా, ఈ విషయాలన్నింటినీ గమనించి మీ జీవితంలో పరిశీలన చేసుకొని మిమ్మల్ని మీరు సరిచేసుకొని దేవుని తట్టు తిరిగి ఆయన హత్తుకునే విధముగా మీ ఆత్మీయ జీవితాలను కొనసాగించవలసిందిగా ప్రభు పేరట తెలియచేస్తూ, దేవుడు తగిన భాగ్యములతో హెబ్రీ స్త్రీలు పొందిన వీరు చురుకైన వారు అనే సాక్ష్యము మీ ఆత్మీయ జీవితాలలో పొందుకొని దేవుని రాకడ మేఘం ఎక్కుటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని వర్ధిల్లుదురుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. అవకాశం ఉంటే మోకరించండి, లేదా మనోనిదానముతో జాగ్రత్తగా అటు ఇటు తిరగక కదలక కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశాలను మదికి రాకుండా చూచుకొనుము. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. మహోన్నతుడా, అత్యంత కృపగలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు నాయనా. మీ అత్యధికమైన కృప, ఆశ్చర్యకరమైన ప్రేమ చేత ఇదిగో మమ్మలను మీ దరికి ఆకర్షించుకున్నందుకై స్తోత్రములు నాయనా. ఇజ్రాయేలీల విషయములో ఇదిగో వారిని విడిపించు సమయం వచ్చినప్పుడు వారు ఐగుప్తు అనబడే లోకములో బహుబలముగా పాతుకుపోయిన వారు ఇంటూ ఉండగా ఫరో ద్వారా కుయుక్తులతో కూడిన కుట్రాలోచనతో కూడిన శ్రమను వారికి పంపి వారి నీ తట్టు, వారి పితరుల తట్టు, నీ సన్నిధి తట్టు, ప్రార్థన తట్టు పాపమును విడిచినట్లుగా శ్రమ ద్వారా ఈ కార్యములన్నీ జరిగించిన మహోన్నతుడా, నీకు వందనములు నాయనా. ఇదిగో తండ్రి, నేటి కాలం మా జీవితములలో కూడా ఎన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి, శోధనలు వస్తూ ఉన్నాయి, అవమానములు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి. అయినా ఇదిగో మేము గ్రహించుకోలేకపోతున్నామయ్యా. ఇశ్రాయేలులకే శ్రమ మేలుకరముగా మీరుంచారు అయా. దైవ జనాంగమునకు శ్రమ మేలుకరమని మీరు చెప్పకనే చెబుతూ ఉన్నారు. అయితే ఆ దినములలో వారు అర్థం చేసుకోలేక, నేటి కాలంలో మేమును అర్థం చేసుకోలేక అయ్యా నీ మీద విసుగుకునే వారమై ఉన్నాము, కోప్పడే వారమై ఉన్నాము, సణిగే వారమై ఉన్నాము. నిజమే నాయనా, మా శ్రమల వెంబడి శ్రమలకు కారణమే మా విసుగుదల, మా మూర్ఖత్వం, మా సోమరితనం, మా నిర్లక్ష్యమే కారణములు. దేవా,
ఆ శ్రమలో అంత వారు ఇబ్బంది పడుతున్నా ఆ శ్రమలో నీ కృపను వారి కనబరుస్తూనే ఉన్నావు. ఆ శ్రమలో వారిని విస్తరింప చేస్తూనే ఉన్నావు. ఆ శ్రమలో వారికి తోడుగా వారికి సహకారులుగా మంత్రసానులను వారి కొరకు నిలవబెట్టావు. దేవా, నీవెక్కడ వారిని విడిచిపెట్టలేదు నాయన. వారికి ఎంత శ్రమ కలిగినా వారిని విడిచిపెట్టలేదు. ఇదిగో మంత్రసానులే వారి మగబిడ్డలు బతకనిచ్చారు. ఇశ్రాయేలీయుల పక్షంగా ఆ హెబ్రీ స్త్రీల పక్షంగా మంచి సాక్ష్యం ఇస్తున్నారయ్యా. నీ జనాంగమునకు మేలు చేయుటను బట్టి ఇదిగో ఆ మంత్రసానులను కూడా మీరు ఎంతో దీవించుచున్నట్లుగా మేము చూస్తున్నామయ్యా. నిజమే నాయన, నీ జనాంగమునే కాదు నీ జనాంగమునకు మేలు చేసిన వారిని కూడా నీవు దీవించే దేవుడవై ఉన్నావు. అనగా ఇశ్రాయేలీయులకు నీ అంతరంగములో నీవు ఎంత విలువిస్తున్నావు నాయన. ఆ హెబ్రీలకు అనబడే నీ జనాంగానికి నువ్వెంత గౌరవాన్ని ఇస్తున్నావు, ఎంత ఘనతనిస్తున్నావు, ఎంత ప్రాధాన్యతనిస్తున్నావయ్యా. నీ ప్రేమని నీ ప్రణాళికని అర్థం చేసుకోలేక ఇశ్రాయేలీయులు అయ్యా విసుక్కుంటూ సణుగుతూ ఉన్నా. దేవా, ఓ జనాంగమా, ఓ విశ్వాసి, ఈ దినమున మన స్థితి ఎలాగున్నది, మనం ఎలాగున్నాము? నిజమే నా తండ్రి, మేము నీ ప్రేమను అర్థము చేసుకోలేక అయ్యా మా జీవితంలో కలుగుతున్న శ్రమ శోధన అర్థం చేసుకోలేక ఇబ్బందిని అర్థం చేసుకోలేక నిన్ను విసుక్కొని ఎన్ని మారులు నీ మీద కోపగించుకున్నాము, నీ సన్నిధిని నిర్లక్ష్యము చేశాము అయ్యా. ఇన్ని మారులు కారణాల చేత నీ సన్నిధిని మేము నిర్లక్ష్యము చేశాము. దేవా, మమ్మల్ని క్షమించము నాయనా, మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి. ఇదిగో తండ్రి, ఈ నిర్గమకాండ 1వ అధ్యాయము ద్వారా అయ్యా దైవ జనాంగములకు శ్రమ ఎంత ఉపయోగకరమైనదో, ఎంత మేలుకరమైనదో ఇదిగో నాయన ఈ దిన వాక్యము ద్వారా బయలుపరిచిన మా తండ్రి, మా జీవితంలో కలిగిన శ్రమను బట్టి, కలుగుతున్న శ్రమను బట్టి, శ్రమల తీవ్రత పెరుగుటను బట్టి దేవా మేము నిన్ను అపార్థము చేసుకొనక విసుగు కొనక అయ్యా జ్ఞానము కలిగిన వారమై బుద్ధి కలిగిన వారమై నిజమే నాయన, బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఎలాగునైతే తనకు ఆ దుస్థితి ఎందుకు వచ్చిందో గ్రహించుకున్నాడు. నా తండ్రి యొద్ద పని వాళ్ళు ఎంతో చక్కగా సంతృప్తిగా భోజనం చేస్తున్నారు, నేనైతే ఇక్కడ ఆకలిగా చచ్చిపోతున్నాను అని బుద్ధి వచ్చినప్పుడు తను ఎలా గ్రహించుకున్నాడో మేమును బుద్ధి జ్ఞానములు కలిగిన వారమై అయ్యా మా శ్రమలకు, మా ఇబ్బందులకు, మా దుస్థితికి, సమాధానం లేని మా స్థితిని నాయనా దేని కొరకు ఈ దుస్థితి, ఎందును బట్టి శ్రమ, ఎందును బట్టి శోధన, ఎందును బట్టి గందరగోళాలు, ఎందును బట్టి కొదువలు, ఎందును బట్టి రోగములు, ఎందును బట్టి ఇబ్బందులు, ఎందును బట్టి ప్రార్థన నెరవేర్పు లేకపోతుంది, ఎందును బట్టి ప్రయత్నాలు జయములు కలగడం లేదు అని మేము గ్రహించుకొని బుద్ధి జ్ఞానమును దయచేయండి అయ్యా. నీ ఆత్మ జ్ఞానము కలిగి గ్రహించి మమ్మల్ని మేము సరిచేసుకొని గ్రహించుటలో, సరిచేసుకొనుటలో, నీ తట్టు తిరుగుటలో, మా పాపములు ఒప్పుకొనుటలో, పశ్చాత్తాపడుటలో, ప్రార్థించుటలో చురుకుదనము కలిగిన వారమై దేవా మేము నీ ఎదుట కనబడినట్లు నీ కృప చూపించండి అయ్యా. నీవు ఎవ్వరిని శ్రమకు అప్పగించే దేవుడు కాదు నాయన.
నీ తట్టు త్రిప్పుకోవడానికే, నీ మహిమలోనికి ఆకర్షించడానికే, ఉన్నతమైన మహిమగల శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మమ్మల్ని నడిపించడానికే, నీకు ఇష్టమైన పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చడానికే, చిన్న క్రీస్తులుగా మమ్మలను మార్చడానికే, మా మేలు కొరకే మీరు శ్రమకు అవకాశం ఇస్తున్నావయ్యా. మా మేలు కొరకే నీవు శ్రమకు అవకాశం ఇస్తున్నావు నాయనా. ప్రతి ఒక్కరూ గ్రహించుకొనున్నట్లుగా, ప్రతి ఒక్కరూ గ్రహించుకొనున్నట్లుగా నీ కృప చూపించండి అయ్యా, నీ దయ చూపించండి అయ్యా, నీ దయ చూపించండి అయ్యా. ఇదిన ధ్యానములు ఏకీభవించిన నీ బిడ్డలను దీవించండి ప్రభువా, వారి జ్ఞానమును వెలిగించండి. ఎన్ని మార్లు అపార్థం చేసుకున్నామో, ఎన్ని విధాలుగా అపార్థం చేసుకున్నామో గ్రహించుకొని మీ ఎదుట ఒప్పుకొని ఇకను అపార్థము చేసుకొనక సరి చేసుకొనుట నేర్పించండి అయ్యా. మా దుస్థితిని గుర్తించుట నేర్పించండి, సరి చేసుకొనుట నేర్పించండి, పశ్చాత్తాపడుట నేర్పించండి, ఒప్పుకొనుట నేర్పించండి, నీ రక్తములో కడగబడుట నేర్పించండి అయ్యా. నీకు ఇష్టమైన శుద్ధుల మొగుట మాకు నేర్పించండి ప్రభువా, నీకు ఇష్టమైన శుద్ధుల మొగుట నేర్పించండి అయ్యా. ఈ లోకములో ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నా, ఎంత ఉన్నతమైన అంతస్తులో ఉన్నా, ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత సంపాదన కలిగి ఉన్నా, ఎంత ఆస్తి కలిగి ఉన్నా, ఎంత సుఖ సౌఖ్యములు కలిగి ఉన్నా, ఎంత బంధుబలగము కలిగి ఉన్నా అయ్యా, నీకు ఇష్టమైన శుద్ధులంగా లేకపోతే మాకున్నవన్నీ వ్యర్థమే కదా, మేము కలిగినవన్నవన్నీ వ్యర్థమే కదా, మేము సంపాదించుకునేవన్నీ వ్యర్థమే కదా. గనుక నీకు ఇష్టమైన శుద్ధులు మగునట్లు మాకు నేర్పించమని దేవా నీ పాదములు పట్టి ప్రార్థిస్తున్నామయ్యా. నీ పాదములు పట్టి బ్రతిములు ఆడుకొనొచ్చు ఉన్నా సహాయము దయచేసి మహిమ పొందుమని దేవా నీ పాదములు పట్టి గోజాడుచు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. దీవించుము, దీవించుము, దీవించుము నాయన. నీ కృప ద్వారా ప్రతి ఒక్కరిని ఆత్మజ్ఞానము కలిగిన వారై నీకు మహిమకరమైన ఆలోచన చేయగలుగునట్లుగా మీరే ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఏకీభవించిన నీ బిడ్డలను దీవించండి, దీవించండి. వారి ప్రయాణములలో, ఉద్యోగములలో, కుటుంబ జీవితంలో నీ ఆశీర్వాదమును కనబరుచు. ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణమైన నూతనమైన మేలు ఇదిగో ఇశ్రాయేలులను ఎలాగున జ్ఞాపకం చేసుకున్నావో ఈ దిన ధ్యానములు ఏకీభవించిన నీ బిడలను వారి జీవితంలో నీ మహిమ కలిగిన కార్యము, నీ ప్రభావం వెళ్ళనగునట్లుగా ప్రత్యేకముగా మీరు జ్ఞాపకం చేసుకొని, ప్రత్యేకముగా నీకు జ్ఞాపకం చేసుకొని నీ ప్రభావమును ఈ దిన ధ్యానములు ఏకీభవించిన నీ బిడ్డల జీవితాలలో నీ ప్రభావమును వెల్లడి చేయండి. నీ కార్యము జరుగునట్లుగా నీ కృప చూపించండి. నీ మహిమ వెళ్ళడగునట్లు కార్యము చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రములు. నీ ప్రభావం ద్వారా ఎవరి జీవితములలో, ఎవరి కుటుంబములలో ఎట్టి కార్యము జరిగించడం నీ చిత్తమో అట్టి కార్యము నీ ఉద్దేశమును బట్టి, నీ ప్రభావం బట్టి ప్రతి ఒక్కరి జీవితాలలో నీ కార్యము నీ ప్రభావం ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నీ కృపను బలపరచుము, సకల ఆశీర్వాదములతో అలంకరించుము ప్రభువా. నీ కృపాక్షేమములతో దీవించి వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఏకీభవించిన వారి యొక్క మన ప్రార్థనలకు నెరవేర్పు దయచేయండి. వారి అనారోగ్యములకు బలమైన స్వస్థత ఇప్పుడే మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. వారున్న ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేసి అయ్యా సమృద్ధి కలిగిన ఆశీర్వాదములతో నీ బిడ్డలను అలంకరించండి. ప్రతి పొదువ కొరత తీర్చండి ప్రభువా. ప్రతి ఒక్కరూ నీ ఎడల పరిపూర్ణమైన భయభక్తులు కలిగిన వారి, విశ్వాస సహితమైన తెగింపు గల జీవితము కలిగిన వారి, హెబ్రీ స్త్రీల వంటి చురుకుదనము కలిగిన వారి నిన్ను గనపరిచే స్థితిలోనికి దీవించి
నీ మహిమ రాకడకు ఆయుత్తపరచుకొనమని యేసు నామమున ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని యొక్క ఆశీర్వాదం సదా తోడయ్యుండి సకల ఆశీర్వాదములు మనోప్రార్థన నెరవేర్పు ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆత్మ ప్రభావ కార్యములు మెండుగా జరిగించి నీ మహిమ రాకడకు ప్రతి ఒక్కరిని ఆయుత్తపరచుకొనను గాక. ఆమేన్. మరణాత.